భారత టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షుల సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ ఉలగ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. రుద్రాక్ష జగద్రక్ష అని మాట్లాడుకుంటాం. ఇక ఈ రోజు ప్రేక్షకులందరికీ కూడా సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలతో కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఓం నమః శివాయ గురుగారు. ఓం నమః శివాయ. మీకు కూడా సుబ్రహ్మణ్య షష్ఠి. అందరికీ కూడా స్కంద షష్ఠి. స్కందుడు శక్తివంతుడు, బలవంతుడు. సో సుబ్రహ్మణ్య స్వామి, అలాగే ఈ మధ్య ఈ కరుంగలి ఆయనకు సంబంధించింది, పాతాళ శంభు మురుగన్. సో దిష్టి దోషాలకి సో అందరికీ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఇవాళ ఇంకో ప్రత్యేకత ఏమిటి అంటే అమృతం కురిసిన రాత్రి, బాలగంగాధర్ తిలక్ కలం నుంచి జార్డు వారిన ఒక అద్భుతం. ఆయన మరణించిన రోజు ఈరోజు. అంటే 1966లో ఆయన కాలం చేశారు. 21లో వారు పుట్టారు. చాలా చిన్న వయసులోనే వెళ్ళిపోయారు. చిన్న వయసులో 21లో 45 ఏళ్ళకి వెళ్ళిపోయారు. సో నిజంగా అద్భుతమైన కలం. ఒక్కొక్క రచన అమృతం. ఇప్పుడు కొంతమందికి వాళ్ళ పేర్లు కూడా చెప్పక్కర్లేదు. అమృతం కురిసిన రాత్రి అనగానే బాలగంగాధర్ తిలక్. అలాగే గీతాంజలి అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఇలా ఏ రచన చెప్పంగానే మనకి అంటే అలాగే కొన్ని పదాలు ఉంటాయి. అదేంటది, మార్టిన్ లూథర్ కింగ్ పేరు చెప్పక్కర్లేదు. ఐ హ్యావ్ ఎ డ్రీమ్ వన్ డే అంటే న్యూయార్క్ నగరంలో ఆయన మొట్టమొదటి మీటింగ్ అంతా జాతీయ వివక్షణకి పోరాటం చేస్తూ నల్ల జాతీయుల హక్కుల కోసం, సమతత్వం కోసం ఆయన పోరాటం చేసిన పోరాటం మొట్టమొదటి మీటింగ్కి 15 లక్షల మంది జనం వచ్చారు. రికార్డు. ఇవాటికి అదే రికార్డు. అంత జనం వచ్చారు న్యూయార్క్ నగరంలో. దాంట్లో ఆయన 12 సార్లు ఆ పదం వాడాడు. 112 సార్లు 112 సార్లు ఆ పదం వాడాడు. అంటే ఆయన ఏమేం కలగన్నాడు? 112 కళలు అన్నమాట. ఐ హ్యావ్ ఎ డ్రీమ్ వన్ డే. ఇప్పుడు మనం గూగుల్ చేస్తే మార్టిన్ లూథర్ కింగ్ పేరు గురించి సెర్చ్ చేయక్కర్లేదు. ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అని కొట్టంగానే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ బొమ్మతో సహా వస్తుంది. సో అలాగే కొన్ని చరిత్రలు అలా ఉండిపోతారు. అలాగే ఇంకొక ఆయన ఇవాళ గొప్ప వ్యక్తి ఎవరంటే, ఇంకొక గొప్ప వ్యక్తి మన వెంకయ్య నాయుడు గారు. ఇవాళ ఆయన పుట్టినరోజు. సో తెలుగు భాషతో ఆడుకోవడం, ఆయనకి తెలిసినట్టుగా ఎలాంటి వాళ్ళనైనా ఆకట్టుకోవడం, అది చలోక్తులు. ఎంత అద్భుతమైనటువంటి ఇది ప్రసంగం ఉంటుందంటే ఆయనది. మంచి తెలుగు ఆయన చూసి నేటి వాళ్ళు నేర్చుకోవాలి, సిగ్గుపడాలి. సో ఇక కథలోకి వెళ్దాం. ఇవన్నీ గొప్ప విషయాలు, కానీ కథలోకి వెళ్దాం. అది అందరం మా తెలుగు వాళ్ళలో రెండో ఉపరాష్ట్రపతి చేసినట్టు మహోన్నతుడు ఆయన. పివి గారి బర్త్డే కూడా. అవును, ఈ ప్రపంచం మీద 14 భాషలు మాట్లాడాడు ఆయన. నడిచే జ్ఞాన సముద్రం, ఏమంటారు దాన్ని, మొబైల్ ఎన్సైక్లోపీడియా పివి గారు. సరే, ఇప్పుడు మనం కథలోకి వెళితే 3 ఆడపిల్లలు, ఒక ఇంట్లో పిల్లలు. తల్లి ఉంది, తండ్రి లేడు. 3 ఆడపిల్లలు ఎలా ఉంటారంటే అప్సరసలు భూమికి దిగొచ్చారా, అసలు వీళ్ళు నిజంగా మనుష్యులేనా, దేవతా పుత్రికలా, ఏమిటి అందరం, ఈ అందం అప్సరసలా ఆడపిల్లల అనే విధంగా ఉంటుంది. సరే, వాళ్ళు కూడా అంత ఇదిగా ఉంటారు, అంత సున్నితంగా, అంత నాజుగా, అంత బాగా. సరే, వీళ్ళకి రకరకాల పోటీలు ఉంటాయి, వీళ్ళకి కూడా రకరకాల కోరికలు ఉంటాయి కదా. సరే, ఎవరిని చేసుకోవాలి ఏంటి? ఒకరోజు తల్లి ఒక పిల్లాడిని తీసుకొచ్చి, ఒక యువకుడిని తీసుకొచ్చి, మాసిపోయిన బట్టలతో ఉంటాడు, పెద్దగా ఏముండడు, మామూలుగా ఉంటాడు, ఒక కలర్ కూడా ఏమి ఉండడు, మామూలు బట్టలు వేసుకొని ఉంటాడు. తీసుకొచ్చి, అమ్మ మీ ముగ్గురులో ఇతను ఎవరన్నా మీ ముగ్గురులో ఎవరన్నా ఇతను చేసుకోవడానికి మీకు ఇష్టమైతే చెప్పండి, ఇతను మిమ్మల్ని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మాటలు మీరు ఎవరికి ఇష్టమైతే వాళ్ళు. అంటే మొదట పెద్ద అమ్మాయి చెప్తుంది, ఇష్టదరిద్రుని తీసుకొచ్చి, వాడు అసలు ప్లాట్ఫారం పక్కన ఛాయ్ అమ్ముకునేవాడు కంటే దారుణంగా ఉన్నాడు, వాడిని తీసుకొచ్చి మమ్మల్ని చేసుకోమంటావేంటి, అసలు నీకేమైనా మైండ్ చెడిందా, ఏం మాట్లాడుతున్నావమ్మా అని చెప్పి అంటుంది. రెండో అమ్మాయి చూసి అంటుంది, అసలు ఏంటి, నాకున్న అందానికి ప్రపంచంలో కోటీశ్వర్లు క్యూలో నిలబడతారు, నా ఉద్దేశం ఏమిటి అంటే ఒక మంచి వ్యాపారవేత్తని చేసుకుందామని నా ఉద్దేశం. సో రెండో అమ్మాయి చెప్తుంది. మూడో అమ్మాయి ఏం చెప్తుందంటే, అమ్మ నువ్వు తీసుకొచ్చావంటే ఏదో ఒక గొప్పతనం ఉంటుంది, నువ్వు తల్లివి. సో నన్ను చేసుకోవడానికి అతను సమర్థుడు, మాకు సరిపోతుంది, అతను సమర్థుడు, నాకు సూటబుల్ అని నువ్వు అనుకొని ఉంటే నేను చేసుకుంటాను.
సరే ఒక ఆయన చేస్తారు పెళ్ళి, రేపు పెళ్లి రోజు పెళ్లి కొడుకు వస్తాడు. సో చూస్తే ఆశ్చర్యపోతారు అందరూ, మిగిలిన ఇద్దరు కూడా ఆశ్చర్యపోతారు. నవమన్మధుడిలా ఉంటాడు, అందం అసలు పింకిష్, ఎల్లోయిష్ పింక్, రెడ్డిష్ పింక్, వాట్ ఎవర్ లైక్స్. అలా గిలితే గాలి తగిలితే మాసిపోయేటట్టున్నాడు. ఎవరమ్మా ఇతనంటే పెళ్లి కొడుకు. అతను ఇక ఐశ్వర్యలో అంటావా బిలియన్ డాలర్లు అతనికి వ్యాపారాలు ఉన్నాయి, స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయి, పాత కంపెనీస్ ఉన్నాయి, ఒక్కడే వారసుడు. మరి ఇలా ఎందుకు వచ్చాడు బికార్లాగా అంటే, అతను ఒక్కటే అడిగాడు, మీ పిల్లల్ని చేసుకోవాలని ఉంది, కానీ నా ఆస్తి అందము అంతస్తు లేకుండా నన్నుగా గుర్తించే పిల్లలు మీ ముగ్గురులో ఎవరైనా ఉంటే నేను చేసుకుంటాను. సో మీరు వాళ్ళకి ఎవరికి విషయం చెప్పకండి, కేవలం పెద్దల పట్ల గౌరవం, మనుషుల పట్ల విలువలు కలిగి ఉన్న వాళ్ళైతే నాకు మంచిది. నాకు డబ్బుతో సంబంధం లేదు కదా, బోర్డు అంత డబ్బు ఉంది. సో అందమైన అమ్మాయి, మంచి కుటుంబం, మంచి నేపథ్యం కలిగిన అమ్మాయి కావాలి. ఇది అబ్బాయి అడిగింది, అందుకనే నేను చెప్పలేదు. సో అమ్మాయికి ఇచ్చి చేస్తారు. కట్ చేస్తే ఇది మనకి ఏం తెలుస్తుంది అంటే, ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీ తల్లిదండ్రులు ఒక నిర్ణయం తీసుకున్నారంటే దాని వెనక ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది. అంతేగాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనో, మిమ్మల్ని బాధ పెట్టాలనో, మీ జీవితం పాడు చేయాలనో ఏ తల్లిదండ్రులు కోరుకోరు. అమ్మ తీసుకొచ్చి నీ ముందు నిలబెట్టిందంటే, మూడో అమ్మాయి నువ్వు తీసుకొచ్చి నిలిచబెట్టావంటే ఏదో ఉంటుంది, నువ్వు అంత తేలిగ్గా కూతురుకు. సో ఇలాగ ఆలోచించగలిగితే మీ భవిష్యత్తు బాగుంది. ముగ్గురు ఒకే కడుపులో పుట్టిన ఆలోచన విధానం ఇలా ఆలోచించగలిగితే బాగుంటుంది. పెద్దవాడు మనకేం చేసినా మంచి చేస్తారు అన్న నమ్మకం మీకుంటే. నమ్మకం లేకపోతే కష్టం. తండ్రి పిల్లవాడిని పైకి ఇసురుతాడు, మళ్ళీ చేతితో పట్టుకుంటాడు, పిల్లాడు నవ్వుతూనే ఉంటాడు, బోసి నవ్వులు, ఎందుకంటే నాన్న పట్టుకుంటాడు అనే ధైర్యం, లేకపోతే ఏడుస్తారు కదా. సో ఆ నమ్మకం అన్ని విషయాల్లో పేరెంట్స్ పట్ల ఉంటే బాగుంటుంది. రైట్, బాగుంది గురుగారు, స్టోరీ బాగుంది. కాల్స్ చూద్దాం ఇక. హలో అమ్మా, చెప్పండి మీ పేరు. నమస్తే గురువు గారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురువు గారు. చాలా సంతోషంగా ఉందండి మీ నెంబర్ కలిసింది. అమ్మా చెప్పండి. హలో హలో అమ్మా చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 11/6/2013. ఎవరిదమ్మా ఇది? మా మగుదండి, కొంచెం చదువులో డల్లుకున్నాడు గురువు గారు. ఏమిటి ఇప్పుడు 7th క్లాసా? 7th క్లాస్ గురువు గారు. డల్ ఏమిటమ్మా అంటే ఏమిటి? అంటే కొంచెం డల్లుకున్నాడు, క్లాసులు వెనకబడుతున్నాడండి. సరే, మీ ఎంతమంది పిల్లలు మీకు? ఒక్కడే బాబండి. అమ్మా ఒకటి గుర్తుపెట్టుకోండి, పిల్లల్ని మీరు ప్రోత్సహించండి, వాళ్ళని బలహీనపరచకండి. చదవట్లేదని 1-4 సార్లు అంటే వాళ్ళు చదివినా వాళ్ళకి వంట పట్టదు, చదవాలన్న ఆలోచన రాదు, ఉత్సాహము ఉండదు. మా జనరల్గా తల్లికి ఏమిటంటే, ఎంత ముందున్నా పిల్లాడు ఇంకా ముందుంటే బాగుంది అనుకుంటుంది, ఎంత ఉన్నతంగా ఎదిగినా ఇంకా ఎదిగితే బాగుంది, ఎంత పెద్దవాడైనా చిన్నవాడుగానే కనిపిస్తాడు, లేకపోతే తల్లి కాదు. సో వీళ్ళు భయాలు అపోహలతో వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. వీడేం పాడైపోతాడు, ఇంకా ఎదిగితే బాగున్ను, ఈ ఆలోచనతో పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి అమ్మా. వాళ్ళని ఎంతసేపు, గతంలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తాను, ఇది అవసరం కాబట్టి. ఇప్పుడు ఏ కష్టం వచ్చినా రామా రామా అనేదానివి ఇప్పుడు ఎందుకు అనలేదు అని కప్పని అడిగితే, కప్ప ఏమందంట, నాకు ఏదన్నా కష్టం వస్తే రాముడికి చెప్పుకునేదాన్ని రామా అని. ఇప్పుడు ఆ రాముడే నా మీద కాలేసి నిల్చుని ఉంటే నేను ఎవరికి చెప్పాలి? కష్టం వస్తే రాముడికి చెప్పుకుని, రాముడే నా మీద కాలేసి నిల్చున్నాడు, నేను ఎవరికి చెప్పాలి? సో ఏదైనా కష్టం వస్తే పిల్లలు తల్లిదండ్రులకు చెప్పుకుంటారు, వీళ్ళే సమస్య కాకూడదు. ఎంతసేపు ఒక్కటే, ఎక్కువ మీటింగ్ వద్దుగానమ్మా, ఒక్కటే చెప్తాను. నిజంగా పిల్లవాడు దువ్వుకున్న హెయిర్ స్టైల్ మీకు నచ్చకపోయినా, నాన్న ఇలా అయితే ఇంకా బాగుంటుందేమో, అది బాగలేదని చెప్పకుండా, బాగలేదు అని చెప్పకుండా, నాన్న ఇలా అయితే బాగుంటుందేమో, ఇంకా బాగుంటుందేమో. సో ఈ పదాలు చాలా బాగుంటాయి. ఇప్పుడు ఎవరైనా నువ్వు చచ్చేదాకా నీతో తోడుంటాను అన్న పదం బాగుంటుంది. నేను బతికున్నంత వరకు నీ చేయి వదలను, లేకపోతే నీతో తోడుంటాను. ఆ చావన్న పదం బాగలేదు. అవును, చెప్పే విధానం, యూస్ చేసే వర్డ్స్. ఇలా పిల్లలతో ఈ రకంగా మాట్లాడండి. ఎంతసేపు ఒక పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ అప్రోచ్, వాళ్ళు చాలా బాగుంటారు. మీరు ఊహించిన దానికంటే ముందు వరుసలో ఉంటారు. ఈ అబ్బాయికి ఒక అష్టముఖి రుద్రాక్ష, గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి. ఆల్ ది బెస్ట్ అమ్మా. రైట్ గురుగారు, మరో కాల్ చూద్దాం. హలో హలో అమ్మా, చెప్పండి మీ పేరు.
నా పేరు వెంకటరత్నం అండి, బాపట్ల జిల్లా అద్దంకి దగ్గర. మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? ఓం నమ శివాయ గురువు గారు. శివాయ నమః. మా అబ్బాయి గురించి తెలుసుకున్నాను. అబ్బాయికి ఇంకా పెళ్ళి అవ్వలేదు, సెటిల్ అవ్వలేదండి, జాబ్ రాలేదు ఇంకా. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 1990 సంవత్సరం అండి, జూన్ 3వ తారీఖు. అబ్బాయి ఏం చదువుకున్నాడమ్మా? సీఏ చదివాడండి, పాస్ కాలేదు, 2 ఏళ్ళు చదివాడు, ఆపేసాడు ఇప్పుడు. ఆదివారం పుట్టినట్టు తెలుసా అమ్మా? ఏం చదివాడు అబ్బాయి? సీఏ చదివాడండి. సీఏ ఆదివారమే, నేను చెప్పింది ఆదివారమే. ఆదివారం మధ్యాహ్నం తప్పుడండి. అవునమ్మా, అది ఏకాదశి కూడా, శుద్ధ ఏకాదశి ఆదివారము. ఇది తులారాశి, స్వాతి నక్షత్రము. ఎంతమంది పిల్లలు మీకు? 3 అండి. అబ్బాయి చిన్న అబ్బాయా? చిన్న అబ్బాయి. చక్కగా సీఏ అయిపోయిందమ్మా. సీఏ చదివాడండి, పాస్ అవుతుంది ఆపేశాడు. అదే అడిగింది. అంటే కష్టం, టఫ్ సబ్జెక్ట్ అది, చాలా టఫ్. అయిపోయి అందుకనే అయిందా అంటే ఒక్కసారి అయిపోతే ఆ ప్రొఫెషన్ చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అయినా సీఏ అవ్వకపోయినా నిదానంగా అవజేసుకోమని చెప్పాను. లేకపోతే ఏ ఆడిట్ ఆఫీస్లో అయినా మంచి జాబ్ వస్తుంది వాళ్ళకి. ముందు జాబ్లో ఏదో ఒక జాబ్లో జాయిన్ చేయించండి అమ్మా. ఏ ఆడిటర్ దగ్గర, ఎక్కడో దగ్గర, అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఎక్కడో దగ్గర పెడితే ముందు. ఆ తర్వాత ఏమీ చేయకుండా వివాహం ఎలా అడుగుతాం? ఏ నమ్మకంతో అమ్మాయిని ఇస్తారు? అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి, 12 ముఖాలు రుద్రాక్ష. ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం. ఈ రెండింటిలో ఏదో ఒకటి. అలానే ఏది పడితే అది వేయకండి. దురదృష్ట రుద్రాక్షలో 199 నకిలీయే ఉంటాయి, ఒకటైనా మంచిది వేయండి. ఆ ఫలితం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ అబ్బాయి జాబ్ లేదు, సెటిల్ అవ్వలేదు, పెళ్లి కూడా కావట్లేదని వాపోతున్నారు. చాలా మంది ఉంటారు అలా. అసలు జాబ్ లేకుండా కూడా ఇప్పుడు చాలా మంది ఉన్నారు, కానీ పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. కష్టం కదా ఇప్పుడు పరిస్థితిలో. ఇప్పుడు అమ్మాయిని ఇవ్వడానికి కూడా ఏ ధైర్యంతో ఇస్తారు? ఇప్పుడు వాళ్ళకి ఆడపిల్ల ఉంటే ఇస్తారా? అదే. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, అసలు నేటి యువత అభివృద్ధి చెందాలంటే ఎటువంటి సలహాలు ఇస్తారు మీరు? ముందు వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండాలి. వాళ్ళు చేసే పని ధైర్యంగా చేయాలి. భారం భగవంతుడి మీద వేయాలి. ఇక వేసిన ఇప్పుడు ఈ కుర్రాళ్ళకి ఉంటుందో భగవంతుడి మీద ఇది కానీ లేకపోయింది కానీ వచ్చినప్పుడు వస్తుంది. కానీ అది ముందు వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండాలి. చేసేది ధైర్యంగా చేయాలి. వాళ్ళ మీద నమ్మకం లేకపోయినా, వాళ్ళ గురించి వాళ్ళు గొప్పగా భావించకపోయినా, వాళ్ళ బలహీనతల్ని భూతద్దంలో చూసినా ప్రమాదమే. వాళ్ళల్లో ఉన్న బలం ఒక్కటి చూడగలిగిన అద్భుతాలు వీళ్ళు చేస్తారు. ఇప్పుడు ఒక వ్యక్తి అందరికంటే గొప్పవాళ్ళు ఎవరు, అందరికంటే గొప్పవాళ్ళని ఎవరని తిరుగుతున్నాడంట. కనిపించిన వాళ్ళు అందరిని అడుగుతున్నాడంట, అందరికంటే గొప్పవాళ్ళు ఎవరు, అందరికంటే గొప్పవాళ్ళు ఎవరని. ఎవరు సరిగ్గా సమాధానం చెప్తలేదు. ఎవరు సరిగ్గా ఆన్సర్ లేకపోతే ఒక స్వామి కనబడతాడు, స్వామీజీని అడుగుతాడు, అందరికంటే గొప్పవాళ్ళు ఎవరు స్వామి అని. ఆయన ఒక ఫోటో ఇచ్చి, దేవుడు ఫోటో ఇచ్చి, ఇగో ఈ దేవుడు గొప్పవాడు, ఈ దేవుడు గొప్పవాడు అంటే అక్కడ దేవుడు ఫోటో అక్కడ పెడితే ఈలోపు ఒక ఎలకొచ్చి ఆ దేవుడు ఫోటోని తోసేసింది, నెట్టేసింది, పడిపోయింది. కాదుగా దేవుడు గొప్ప కాదు, ఎలకే గొప్ప. అంత దేవుడిని కూడా సింపుల్గా పక్కకు తోసేసింది, ఎలకే గొప్ప అని నిర్ణయానికి వచ్చాడు. ఆ ఎలక నడుస్తుంటే వెనక పిల్లెచ్చి ఉరుకుతుంది. ఆ అబ్బాయి ఇది దాన్ని చూసి పారిపోతుంది, ఇది పిల్లే గొప్ప, ఇంక సమస్య లేదు. సింపుల్గా ఎలకను కూడా ఇది భయపెట్టింది అంటే కుక్క వస్తుంది, పిల్లి పరిగెడుతుంది. నిర్ణయానికి వచ్చాడు కుక్కే చాలా గొప్ప అని. కుక్క బాగా తిని బాగా బలిష్టంగా పెరిగింది. వాళ్ళ ఆవిడ ఒకరోజు చూసి అట్నుంచి అడ్డంగా తిరుగుతుంటే కట్టెపెట్టి ఒక కొట్టింది. కుయ్యోమని ఏడ్చుతో పారిపోయింది. పారిపోగానే మా ఆవిడ గొప్ప అనుకున్నాడు. మా ఆవిడే గొప్ప, కుక్కను కూడా కొట్టేసింది, మా ఆవిడే గొప్ప. సరే ఒకరోజు భోజనం దగ్గర కూర్చుంటే ఉప్పు ఎక్కువైంది, కూర అనుకున్నట్టు లేదు, బాగలేదు, తిట్టాడు. బీపీహెచ్ బాగా తిట్టాడు పెళ్ళాన్ని. సారీ అండి, కాళ్ళకి నమస్కారం పెట్టి సారీ అండి, తప్పు అయిపోయింది, ఇంకెప్పుడు ఇలా చేయను, బాగా చేస్తాను పెళ్ళని చెప్పి. నేనే గొప్ప, అంత అన్ని శక్తులు కలిగిన నా పెళ్ళం నాకు భయపడి నాకు సారీ అని చెప్తోంది. సో నేనే గొప్ప. ఇది నువ్వే గొప్ప, నిజమే. అహం బ్రహ్మస్మి, అహం విష్ణు, అహం శంకర. సో అద్వైతంలో ఇదే చెప్పారు. సో నీకు విలువ నువ్వు గుర్తించకపోతే ఎవడు గుర్తిస్తాడు? నిన్ను నువ్వు చెప్పుకోకపోతే నీ గురించి ఎవడు చెప్తాడు? కాబట్టి నీ గురించి నువ్వు చెప్పుకో, నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో. అంటే వన్ కెన్ డూ, ఐ కెన్ డూ. వరల్డ్ డిస్నీ ఏమంటారంటే వన్ కెన్ డూ, ఐ కెన్ డూ.
సో నిన్ను నువ్వు తక్కువగా వేసుకోకు, నువ్వు ఎవరికంటే తక్కువ కాదు. ఈ నమ్మకం ఇప్పుడు యూత్లో గనక ఉంటే, ఈ నమ్మకం నేను ఎవరికంటే తక్కువ కాదు అన్న నమ్మకం ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా సాధిస్తారు. ఇది అది అని కాదు, ఆకాశమే హద్దుగా వాళ్ళు ఏమనుకున్నా సాధిస్తారు. ఎప్పుడైనా నేను బలహీనుణ్ణి, నేను చెయ్యగలనా అన్న ప్రశ్న ఆవిర్భవం అయితే వాళ్ళంత దురదృష్టవంతులు ఎవరు ఉండరు. నీ భయమే మరణం, ధైర్యమే జీవితం. కాబట్టి ఇదే నిజం. వాళ్ళు ఎదగాలంటే ధైర్యంగా ఉండాలి, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండాలి. రైట్ గురుగారు, కాల్ చూద్దాం. హలో హలో అమ్మా, చెప్పండి మీ పేరు? ఉమా, నెల్లూరు. మాట్లాడండి ఉమా గారు. గురుగారు ఉన్నారు. అమ్మా, ఓం నమ శివాయ్. నమస్తే గురువు గారు. ఏమిటమ్మా? మా అబ్బాయి గురించి ఎలా ఉందో తెలుసుకున్నాను. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 3/5/2005. ఎంతమంది పిల్లలమ్మా మీకు? 4/25కి. ఎంతమంది పిల్లలమ్మా మీకు? 2 అబ్బాయిలు గురువు గారు. మంగళవారం పుట్టినట్టు తెలుసా అమ్మా ఈ అబ్బాయి? తెలుసండి. ఏం చేస్తున్నాడు అబ్బాయి? బీటెక్ సెకండ్ ఇయర్ అయిపోయింది. బహుళ ఏకాదశి మేషరాశి, బీటెక్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి అమ్మా, ట్రై చేయండి. త్రయోదశముఖి రుద్రాక్ష, 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఇది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపం, ఆటంకాలు లేకుండా. ఈ రెండిట్లో ఏదో ఒకటి వేయండి. ఎప్పుడు వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము అన్నీ బాగుంటాయి. శుభం. ఓకే, మరో కాల్ చూద్దాము. హలో హలో, చెప్పండి మీ పేరు? భవానీ గారు. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. అమ్మా, ఓం నమ శివాయ. ఏమిటమ్మా? ఓం నమస్తే. ఏమిటమ్మా భవానీ? మా అబ్బాయి పెళ్లి గురించి అండి. చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్? 12/6/1989. హలో, చూసి గొంతు చూసి చిన్నమ్మాయి అనుకున్నా, పేరు చూసి కొంచెం పాతది. 12/6/1989. అమ్మా, గురువారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? సోమవారం పుట్టింది. సోమవారం 9:45. 12/6. 89 అంతేనమ్మా? 89ఏనా? 89 కదా? సోమవారం. నేను తప్పేశాను అమ్మా. సోమవారమేనా? సోమవారమేనా? సోమవారమేనండి. ఎంతమంది పిల్లలమ్మా? ఇది అష్టమి, శుక్లపక్షము, శుద్ధ అష్టమి, కన్యారాశి. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ఒక 7 ముఖాలు, 10 ముఖాలు ఏకముఖి. సప్తముఖి లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కానీ, 3 ఏదైనా ఒకటి కానీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది. మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం తీసుకుంటే వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఎవరికైనా సరే. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు, ఇక అప్పుడంటే ఒక 20-30 వేల గురించి ఇళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఫ్యామిలీస్ అందరు కలిసి ఉండేది. పిల్లలకు ఒక చక్కటి అవగాహన కల్పించేవారు, ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలని. అసలు ఇప్పుడు ఇండివిజువల్ ఫ్యామిలీస్, మీరు మా ఇంటికి రావద్దు, మేము మీ ఇంటికి రావద్దు అనే టైపు. అంటే ఎటువంటి పేరెంటింగ్ ఉండాలి అసలు ఇప్పుడు? నిజమే. ఆ రోజుల్లో నువ్వు అన్నట్టమ్మా, ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నప్పుడు సపోజ్ కొత్తగా పెళ్ళైన జంట ఇంట్లో ఉందనుకో, ఎలాంటి అరమరికలు లేకుండా వాళ్ళు హ్యాపీగా ఉండడానికి ఈ కుటుంబ వాతావరణం దోహదపడేది. ఎప్పుడైనా చిన్న అరమరికలు వస్తే, పొరపచ్చాలని లేకుండా ఉండవు కదా, చిన్నవి వస్తే, అమ్మాయికి ఏదన్నా కష్టం వచ్చి బాధపడితే ఎమ్మటే ఇంట్లో పెద్దవాళ్ళు అనేవారు, ఏమి లేదులే అమ్మ, వాడు అంతే ఊరమ్మటి తిరిగి వస్తాడు కదా బయట, ఆ చిరాకులో ఉంటాడు, కోపం తాటాక మంటలాంటిది, కాసేపు ఆగితే ఆడే కూలవుతాడులే, పట్టించుకోకు.
అమ్మాయి విషయంలో అబ్బాయికి ఏదైనా తేడా వచ్చి ఆలోచన చేస్తే చెప్పేవారు, ఏమి లేదురా అమ్మ దగ్గర నుంచి, అమ్మగారింటి దగ్గర నుంచి ఫ్రెష్గా ఇక్కడికి వచ్చింది, బయట ఏమీ తెలియదు, ఇక్కడ వీళ్ళందరూ మనందరి మధ్యలో అమ్మాయికి ఏదో కొత్తగా అనిపిస్తుంది, ఇబ్బందిగా అనిపిస్తుంది, 2 రోజులు ఆగితే అమ్మాయి చదువుకుంటుంది. ఇలాగ ప్రతి విషయాన్ని వాళ్లకున్న అనుభవంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అందుకని ఆ ఫ్యామిలీస్ చాలా బాగుండేవి, చాలా బాగుండేవి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, కష్టం లేకుండా, చిన్న చిన్న ఆటలతో వెళ్ళిపోయేవి. ఇప్పుడు అది లేదు. ఒక కొడుకు చూస్తున్నాడు, కుటుంబాన్ని చూస్తున్నాడు, తన భార్య పిల్లల్ని పెంచుకోవడం కష్టం అవుతుంది, భార్య పిల్లల్ని పెంచడమే కష్టం అవుతుంది, భార్య పిల్లల్ని పెంచడం కష్టం అవుతుంటే తండ్రిని కూడా పెంచాలి, తండ్రిని కూడా పెంచడం ఇంకా కష్టం. ఏమి మా నాన్న గోవాలేంటి, వీడు సంపాదించడు, నా సంపాదన మీద ఆధారపడతానంటాడు, సో మా నాన్న నాకు అవసరమా అని, ఇప్పుడు ఆయన ఎందుకు పనికిరానాడు, వైట్ ఎలిఫెంట్ అయిపోయాడు నాకు అని చెప్పేసి ఒక ఫైన్ మార్నింగ్ ఏం చేశాడంటే, తన దగ్గర ఒక బండి ఉంటే, కట్టెల బండి లాంటిది, చెక్క బండి ఉంటే దాని మీద కూర్చోబెట్టించుకొని ఒక గుట్ట మీదకి, కొండ మీదకి తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి తోసేద్దాం, మా నాన్న దరిద్రం పోద్ది, వీడు పోతే మా వరకు నేను తెచ్చుకొని సరిపోద్ది, హ్యాపీగా తినొచ్చు అని చెప్పేసి అనుకొని తీసుకెళ్ళాడు. మొత్తం పైకి కొడుకు ఆలోచన అర్థమైంది తండ్రికి. వాళ్ళ అనుభవంలో ఎంత ఆ ఏజ్ దాటే వస్తారు కదా, పైకి తీసుకెళ్ళిన తర్వాత అంటాడు కొడుకుని, ఇక నెట్టబోతుంటే కింద పడేసినప్పుడు అప్పుడు చెప్తాడు, నాయన తొందరపడకు, ఈ బండి కూడా పోద్ది నాతో పాటు, నేను ఎలాగ పోతా, ఈ బండి కూడా పోద్ది, ఈ బండి పోగొట్టుకోవడం ఎందుకు నాయన, దీన్ని జాగ్రత్తగా అట్టే పెట్టు, నీ కొడుక్కి పనికి వస్తుంది అంటే అప్పుడు కూడా అలా నీ కొడుక్కి పనికి వస్తుంది నాన్న అంటే, నీ కొడుకు రెడీ అవుతాడు, ఇదే నా పరిస్థితి అనగానే షాక్ కొట్టి నిజం తెలుసుకొని, ఇది కరెక్ట్ కాదు, ఇలాగే నా కొడుకు నన్ను ఇదే ఆలోచిస్తే నా పరిస్థితి ఏంటి అని ఒకసారి భయం వేసింది. తండ్రిని తోసేయాలనుకున్నప్పుడు భయం వేయలా, ఆ పరిస్థితికి తను వస్తాడనుకునేటప్పటికి భయం వేసింది. ఇది కరెక్ట్ కాదు, మా నాన్నని జాగ్రత్తగా తీసుకెళ్ళిపోదాం, ఇంటికని తీసుకెళ్ళిపోయి నాన్న సలహాలు తీసుకుందాం. సో ఆయన ఇంత సింపుల్గా చెప్పేశాడు, ఇక నేను బతకడానికి ఆయన సలహాలు ఉపయోగపడతాయి. ఇక కూలి పనికే కష్టమైనాడు, చాలా షార్ట్ పీరియడ్లో మంచి పొజిషన్కి వచ్చాడు. ఈ కథ మనకి అంటే ఇప్పుడు నువ్వు అడిగిన దానికి పేరెంటింగ్ అంటే ఎలా ఉండాలంటే, పేరెంట్స్ ఖచ్చితంగా తల్లిదండ్రుల కష్టం తెలియజేయాలి పిల్లలకి, ఇది నాన్న కష్టం, ఇది అమ్మ కష్టం అని తెలియజేస్తే ఆ బాండింగ్ ఎఫెక్షన్తో కలిపిన పెంపకం అవుతుంది. అప్పుడు వీళ్ళ పట్ల ఇది ప్రేమాప్యాయతలు ఉంటాయి, లేకపోతే అవి ఉండవు. నువ్వేది చేస్తే నీ పిల్లలకి అదే వస్తుందన్న భావం వాళ్ళకి తెలియాలి, తెలియకపోతే చూపెట్టాలి. చూపిస్తే జపాన్ ఇంత అభివృద్ధి చెందడానికి కారణం అదే, వాళ్ళకి పేపర్ల మీద కంటే ప్రాక్టికల్ ఇది ఎక్కువ ఉంటుంది కాబట్టి అందుకనే అభివృద్ధి చెందింది. కాబట్టి ఇలా పేరెంటింగ్ ఇలా ఉంటే బాగుంటుంది. రైట్ గురుగారు, మంచి విషయాలు నాటి కార్యక్రమంలో మాట్లాడుకున్నాం, ధన్యవాదాలు. ఓం నమః శివాయ. వీక్షించారుగా, ఇది నాటి రుద్రాక్షల సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్, రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 8186899997, 7700963888. మా వెబ్సైట్ www.indonepalrudraksha.com.